హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడదను. ఆరాధనా 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 నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడదను. దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుండివే, దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకే నా పూర్ణ హృదయముతో సన్నదింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకే నా పూర్ణ హృదయముతో సన్నదింతును. ఆరాధనా 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 నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడదను. ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు, హెచ్చించి గణపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడదను, హెచ్చించి గణపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడదను. ఆరాధనా 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 నీ మేలులకై,
ఆరాధనా నీ దీవనకే, ఆరాధనా నీ మేలులకే, ఆరాధనా నీ దీవనకే, ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడదను. తండ్రి స్తోత్రమై ఆరాధనని మీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యా మీకు వందనాలు దేవా, స్తోత్రం. ప్రియుల హృదయకాలం లేచి ప్రార్థన చేయడానికి, అలాగే జీవం కలిగిన దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి వందనాలు. దేవుడు అధికంగా ప్రతి ఒక్కరు దీవించినాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఇంతగా దీవించినటువంటి దేవునికి స్తోత్రం. ఇంకా కూడా దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ఇంతగా దీవించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తువుని మనకు అనుగ్రహించి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి, అభిషేకం మనకు అనుగ్రహించి, నిత్య జీవన్ మనకు అనుగ్రహించి, పాపస్వభావం మనకు అనుగ్రహించి, ఆమె జీవం కలిగిన దేవుడు మనల్ని అభిషేకించి సత్య వాక్యాలతో మన ఆత్మ మన హృదయంలో నింపి, సత్యవాక్యంతో నింపి, దేవుడు తన ప్రేమతో నింపి, తన మహిమతో నింపి, తన జీవంతో నింపి ప్రియులారా మనల్ని ఇంతగా దీవించామన్నమాట. కాబట్టి మీరు దీవించబడిన వ్యక్తి అన్నమాట. మనం క్రిస్తువులో ఉన్న ప్రియులారా మనం అందరం దీవించబడిన వారం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తు ద్వారా మనల్ని ప్రియులారా దీవించిన కాబట్టి మనం ఆనందిస్తాం. అందరం ఇంకా మనం దుఃఖంతో, నిరాశతో, బాధతో ఉండడానికి ఉన్న సమయం కాదు ఇది. కాబట్టి కొందరు అలవాటు అలా ఉండవచ్చు, దుఃఖం, నిరాశ, బాధతో ప్రతి అలాగే అలవాటు ఉండవచ్చు, ఎల్లప్పుడూ ఏడ్చుకొని. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం ఆనందించాల్సిన సమయం, దేవుని సంతోషంతో దేవుని మహిమపరిచే సమయం అన్నమాట. ఎందుకంటే అది శ్రేష్టమైనది. ప్రియులారా తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. అది శ్రేష్టమైనది. అదే పౌలు చెప్తున్నాం. అది శ్రేష్ట క్రిస్తు కూర్చున్న అది శ్రేష్టమైన జ్ఞానాన్ని బట్టి మిగిలిన అంత కూడా పౌలు వెనక్కున్న అంత కూడా మరిచి ముందుకు పరిగెత్తుకొని వెళ్ళామన్నమాట. కాబట్టి అది శ్రేష్టమైనది తండ్రి దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించేను. అది మనం పొందాం, అది మనం కలిగి ఉన్నామన్నమాట. అది మనం కలిగి ఉన్నాం. శ్రేష్టమైనది గ్రేట్ సాల్వేషన్ అన్నమాట. గొప్ప రక్షకుడైన జీవం కలిగిన దేవుని ప్రియులారా మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి, మన హృదయాన్ని నేర్పించాలి అన్నమాట. కలిగి ఉన్నాం, శ్రేష్టమైనది. కానీ మన మనసులో ఎట్లా అంటే కొందరికి డబ్బు అవసరం ఉండే, ఆ డబ్బే గొప్పదని మనకు అనిపిస్తుంది. ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇంకా అవసరం ఏదైతే ఉందో అదే మనకు గొప్పదిగా మనకు అనిపిస్తాం. అదే మనకు గొప్పదిగా ప్రియులారా మనకు అనిపిస్తాం. కానీ గతకాలంలో దేవుడు చేస్తున్న మేలును ఇప్పుడు చిన్న చూపుగా చూస్తున్నారేమో, కలిగిన దాన్ని మనం విలువ లేనట్టు చూస్తున్నారేమో. ఇంకా ఏదైతే మనకి ఇంకా దొరకాలో అదే గొప్పదని అనుకున్నారేమో. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఇచ్చిన గతకాలంలో కూడా దేవుడు మనకు చేస్తున్న మేలు దానికి ఒక విలువ ఉంది అన్నమాట. కొందరు మనం చూడవచ్చు, ప్రార్థన చేసుకొని చక్కని సాటి అయిన సహాయాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు పొందిన తర్వాత కూడా ఆ సాటి అయిన సహాయకు
సహాయాన్ని విలువ చూడాలి అనమాట. కొందరు మనం చూడవచ్చు, ఆ తల్లిదండ్రులను కలిగి ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క విలువ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి అనమాట. తల్లిదండ్రులను కలిగి ఉన్న వారు తల్లిదండ్రులకు విలువ అర్థం చేసుకోవాలి. భర్తను కలిగి ఉన్నవారు భర్త యొక్క విలువ ఇప్పుడు అర్థం చేసుకోవాలి అనమాట. భార్యను కలిగి ఉన్నవారు భార్య యొక్క విలువ అర్థం చేసుకోవాలి. పొందిన తర్వాత విలువ లేనట్టు చూడవద్దనమాట. మన పరిస్థితి కొన్నిసారి అలా ఉండవచ్చు. పొందక ముందేమో దయచేయము సాటిన సగరి దయచేయమని ప్రతిరోజు ఏడవడం ఉండవచ్చు, ప్రార్థన ఉండవచ్చు, కోరి ఉండవచ్చు. పొందిన తర్వాత ఎలా ఉంది? పొందిన వారి ఒక పరిస్థితి చూడండి. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ఏదైతే దేవుడు మనకి ఇచ్చామో, తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, కొందరేమో కుమారుడు కావచ్చు, ఏదైనా కుమార్తె కావచ్చు. పొందక ముందు ఎలా ఉంది, పొందిన తర్వాత ఎలా ఉంది? కాబట్టి పొందక ముందు మనం ఏ యొక్క ఆశతో ఉన్నారో అలాగే పొందిన తర్వాత కూడా దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, విలువ అర్థం చేసుకోవాలి అనమాట. విలువ అర్థం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన దాని యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు దేవుడు ఇచ్చినది శ్రేష్టమైనది అనమాట. కాబట్టి దాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. కాబట్టి ఇంకా మనకు పొందడానికి ఉన్నది దానికే విలువ ఉన్నట్టు కొన్నిసారి మనం ఆలోచన మనసు నుండి ఆలోచన అలాగే వస్తాయి. పొందడానికి ఉన్నదేమో చాలా సరి అది వచ్చిన తర్వాత ఏమో పడుచుకోలేని అనుభవం. కాబట్టి ఇప్పుడు ఇలా మన మనసును నేర్పించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నువ్వుదైన పరుస్తున్నాక. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే కలిగి ఉన్నారు, దేవుడు ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా జీవంగల దేవుడు మన ప్రార్థన అలిగించి మనకు ఏదైతే ఇచ్చామో అది చాలా విలువైనది. ప్రత్యేక ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం, ప్రత్యేక మనకు అనుగ్రహించిన శరీరం, బాడీ, మనకు ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యం గల శరీరం అది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. శరీరం, కన్ను మంచి పని చేసినప్పుడు దానికి విలువ అర్థం చేసుకోవాలన్నమాట, లేనప్పుడు కాదు. చెయ్యి ఉన్నప్పుడు దాని యొక్క విలువ అర్థం చేసుకోవాలి. కాలు ఉన్నప్పుడు దాని యొక్క విలువ అర్థం చేసుకోవాలి. అవయవాలు ఉన్నప్పుడు దాని యొక్క విలువ అర్థం చేసుకోవాలి అనమాట. అర్థం చేసుకొని దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. కాబట్టి ఆరోగ్య గల శరీరం దేవుడు మనకు ఇచ్చినట్టు దేవుని స్తుతించుకోవాలి. ఆరోగ్యం లేని వారి ఒక పరిస్థితి మనకు తెలుసు, మనం ఎన్నో చూస్తున్నాం, వారు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఆరోగ్య గల శరీరం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనమాట. ఆరోగ్యం అలాగే ఆరోగ్యంతో బ్రతకడం, దేవుని చిత్త ఆరోగ్యంతో బ్రతకడం. కాబట్టి వాక్యం విన్న మీలో ఎవరైనా ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారేమో, దేవుడు యేసునామములో స్వస్థపరిచిన యెహోవా రాఫా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. అంటే దానికి అర్థమైనది, జీవంగల దేవుడు కోరుతున్న మీరు ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యం లేదు ఉంటే మనం సంతోషం రాదనమాట. ఎన్ని కోట్లు ఉన్నా సరే, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా సరే, ఆరోగ్యం లేదంటే ఆనందించడం చాలా కష్టమే. జీవంగల దేవునికి తెలుసు. అదే మత్తయి సువార్తలో మనం 4వ అధ్యాయంలో చూడవచ్చు, 8వ అధ్యాయంలో చూడవచ్చు, సువార్తలు మనం చాలాసార్లు చూడవచ్చు. యేసుక్రీస్తు అనేకలను రోగాలతో, వ్యాధి బాధతో ఉన్నవారిని ప్రభు స్వస్థపరిచామన్నమాట. కొందరు మనం చూడవచ్చు ప్రభు దగ్గరే వచ్చి స్వస్థ పొందిన వారు మనం చూడవచ్చు. కొందరి దగ్గరే యేసుక్రీస్తు వెళ్ళి స్వస్థపరిచినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన ప్రభు పరమ వైద్యుడు, మంచి వైద్యుడు, దేవుడు స్వస్థపరుస్తాడనమాట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తం మనం అందరం ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యంతో ఉండాలి అంటే మీరు సమాధానం అనుభవించాలి, సంతోషంతో ఉండాలి. మనసు ఆరోగ్యం ప్రియులారా మనం అనుభవించాలంటే మనసు సంతోషంగా, మనం పరిశుద్ధాత్మ వలన సంతోషంగా మనం కాపాడుకోవాలి. సంతోషం చాలా ప్రాముఖ్యం, సమాధానం చాలా ప్రాముఖ్యం. అందుకొరకే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, దేవునిలో ఆనందించుడి, దేవుని వాక్యములో ఆనందించాలి, దేవుని ప్రశంసని బట్టి మనం ఆనందించాలి, దేవుడు చేస్తున్న మేలుని బట్టి ఆనందించాలి. కానీ చాలాసారి ఏం జరుగుతుంది,
ఇప్పుడు దాకా దేవుడు మనకు అనుగ్రహించిన దానికి విలువ లేనట్టు ఏదైతే మనకు అవసరం దానికి గొప్ప విలువగా మనం చూసుకొని బాధపడుతున్నారేమో. కాబట్టి దేశీ ప్రియులారా బాధపడవద్దు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, చాలా క్లియర్ గా నేర్పిస్తుంది. దేన్ని గురించి నువ్వు బాధపడవద్దు, చింతించకండి, టెన్షన్ పడవద్దు అనమాట. టెన్షన్ పడవద్దు. కొందరు వెంటనే టెన్షన్ పడతాం, అలాగ అలవటాం. కాబట్టి దయచేసి నీవు టెన్షన్ పడవద్దు, బాధపడవద్దు అనమాట. బాధపడితేనప్పుడు ఏమవుతుంది? నీ దీర్ఘాయుస్సు తగ్గిపోతుంది. దీర్ఘాయుస్సు నీవు అనుభవించలేదని అర్థం. నువ్వు బాధపడుతున్నామంటే నువ్వు దీర్ఘాయుస్సు తగ్గిపోతుంది. దేవుడు కోరితేనే అంత దీర్ఘాయుస్సు నువ్వు బ్రతకలేదనమాట. అందుకొరకే దేవుడు తెలిసినప్పుడు దేవుడు చెప్తున్నా అనమాట, దేని గురించి నువ్వు బాధపడవద్దు, దుఃఖంతో ఉండవద్దు, నిరాశతో ఉండవద్దు, డిప్రెషన్తో ఉండవద్దు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే నీవు ఆరోగ్యంతో ఉండాలి, దీర్ఘాయుస్సు అనుభవించాలని జీవగల దేవుడు కోరుతున్నా. కాబట్టి ఇప్పుడు ఇలాగా ప్రార్థన ఇస్తాం. దేవా, సమాధానం కలిగిన మనసు, సంతోషం, నా మనసు ఆనందించినట్టు, సమాధానం అనుభవించినట్టు దేవుడు మనకందరి కృప అనుగ్రహించినాక ఇప్పుడు సమాధానంగా బ్రతకడం, సంతోషంగా బ్రతకడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. మనం ఇప్పుడు ప్రతి నిమిషం మన దేవుని మన ఆనందంతో ముందు కొనడమే దేవుని చెత్త. కాబట్టి ఇప్పుడు ఏడ్చుకొని బ్రతకడం కాదు. ఏసావులాగా నువ్వుగా ఏడ్చుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదం కొరకు ఏసావు ఏడ్చుకున్న ఆశీర్వాదం కొరకు. కాబట్టి నీవు ఆశీర్వాదం కొరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలిగిన తర్వాత కూడా నీవు ఆశీర్వాదం కొరకు ఏడుస్తున్నామంటే నువ్వు ఇంకా కూడా గుడ్డివాడు ఉన్నట్టే. నీకు సత్యం అర్థం కాలేదనమాట. ఏసావేమో ఆశీర్వాదం కొరకు ఏడ్చుకున్నాం, కరెక్టే. ఎందుకంటే ఏసావుకు ఆశీర్వాదం అప్పుడు దూరంగా ఉంది అనమాట. తండ్రి ఆశీర్వాదం పొందలేని పరిస్థితి ఉంది, ఫిజికల్ తండ్రి ఒక. కానీ మనం అలా కాదు. మనం హెవెన్లీ ఫాదర్, ఆకాశం భూమి సముద్రం అందరిచిన జీవం కలిగిన దేవుని యొక్క దీవెన క్రీస్తు ద్వారా మనం కలిగి ఉన్నాం ప్రియుల. కలిగి ఉన్న దాన్ని బట్టి నీవుగా ఎందుకు ఏడ్చుకోవాలి అంటే కలిగినది నువ్వు అర్థం చేసుకోవడం లేదనమాట. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడవచ్చు 3వ వచనం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలంతా కూడా తండ్రి క్రీస్తు ద్వారా మనకు ఇచ్చేసాను. ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి మరలా ఏడ్చుకొని ఉండే శ్రేష్టమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనమాట, స్పిరిచువల్ బ్లెస్సింగ్ అనమాట. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉండే మిగిలినది మన దగ్గరికి ఆడవద్దు అనమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం వాడుకోవడం నేర్చుకోవాలి, మిగిలినది మన దగ్గరికి వస్తుంది. అంతే వస్తే ప్రియులారు, కానీ మనం అది వాడుకోవడం నేర్చుకోవాలి. దాని గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా మనం చిన్న చూపుతో చూస్తున్నారేమో, దాన్ని కూడా విలువ లేనట్టు మనం మాట్లాడుతున్నారేమో. కాబట్టి దానికి విలువ ఉంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇంటిగా మనం దొరికేది కాదు. దానికి హై ప్రైస్, చాలా గొప్ప విలువ ఇచ్చామన్నమాట. నీవు నేను ఇవ్వలేదేమో, కానీ ప్రభు ఇచ్చామన్నమాట. అదే తన ప్రాణం పెట్టాం, తన రక్తం కార్చి. యేసుక్రీస్తు కలువరి శిలువలో తల నుండి ఎరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో శ్రమ, లోతైన శ్రమలు వెళ్ళాం, మరణం అనుభవించాం. తండ్రి దేవుడు తిరిగి లేపాం, తండ్రి దగ్గర క్రీస్తు వండాం, తర్వాత తండ్రితో అడిగాం, పరిశుద్ధాత్మను పంపాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించినప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాం. కాబట్టి దాని వెనుక ప్రియులారా గొప్ప విలువ క్రీస్తు ఇచ్చామన్నమాట. కాబట్టి నువ్వు నేను ఇవ్వలేదేమో, కానీ విలువ లేనట్టు అనుకోవద్దు. ఇప్పుడు మనం ఏదైనా విలువ ఇచ్చినప్పుడే దానికి విలువ వస్తుందని మనం అనుకున్నారని, కానీ దేవుడు ప్రభు ప్రియులారా మనకు బదులుగా విలువ ఇచ్చాం. కాబట్టి దాన్ని విలువగా చూడాలి. వ్యక్తి జీవను, రక్షణను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనం విలువగా చూడాలి. దేవుడు ఇచ్చినది చాలా ఖరీదైనది అనమాట, చాలా ప్రీషియస్. డబ్బుతో కోళ్ళు కానీ, బిలియన్స్ కానీ, డాలర్తో, ట్రిలియన్స్ కానీ డాలర్తో కొనేది కాదు, దొరకలేదు. డబ్బిచ్చా ఒకవేళ కొనవచ్చు అని అనుకున్నప్పుడే కొనలేదన్నమాట, దొరకలేదన్నమాట. పేతురు యోహాను మనం చూడవచ్చు, ఇద్దరును
ఆమె దీపించినప్పుడు అభిషేకంతో వారు నింపబడిన చూసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నా, నేను కూడా డబ్బు ఇస్తున్నా ఉమెన్. కానీ డబ్బిచ్చకునేది కాదు, దేవుడు ప్రేమ ద్వారా, కరుణ ద్వారా, దయ ద్వారా ఉచితంగా ఇచ్చాను. ఇప్పుడు ఉచితంగా ఇచ్చిన కాబట్టి దానికి విలువ లేనట్టు నువ్వు అనుకున్నారు కాబట్టి మనసు నూతన పరచబడినాక కాబట్టి ప్రభు విలువ ఇచ్చాం, ప్రాణం పెట్టాను, రక్తం ఇచ్చాం. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నాం. కాబట్టి నీవు భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే చాలా శ్రేష్టమైనది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన నీవు ఏడ్చుకొని బ్రతకడం అంటే దానికి అర్థం ఏంటిది? నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎంత ఖరీదైనది, ఎంత విలువైనదని ఇంకా అర్థం చేసుకోలేదు. అందుకు అలాంటి ఉన్నవారే గుడ్డివారు, స్పిరిచువల్ గుడ్డితనములు ఉన్నట్టే. అందుకొరికి వారు పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వకంగా చదవాలి. ఇక్కడ వాక్యం జీవము ఆత్మలాగే మార్చబడాలి అంతే. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 2 పేతురు 1 అధ్యాయంలో మనం చూడవచ్చు. పేతురు పరిశుద్ధాత్మ వలన స్పష్టంగా రాసి ఉన్నాం. డివైన్ పవర్ ఉండే ఏం జరుగుతుంది? డివైన్ పవర్ లో మనం ఎదగాలి. డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్న వారు ఉండే మన అవసరాలు తప్పకుండా తీర్చబడదు. ఇంకా మన అవసరాలు తీర్చబడడం లేదంటే దానికి అర్థం ఏంటిది? డివైన్ పవర్, దేవుని శక్తిలో నీవు నేను ఇంకా ఎదగలేదని అర్థం. మనం అనుకున్నాము ప్రార్థన చాలు అని అనుకున్నాం, వాక్యం బోధించడం చాలు అని అనుకున్నాం, దేవుని ఆరాధించడం చాలా ఆల్రెడీ గొప్పగా చేస్తున్నట్టు మనం అనుకున్నారేమో. కానీ ఇంకా అవసరం, నీ అవసరములు ఇంకా తీర్చబడలేదు అంటే దానికి అర్థం డివైన్ పవర్ లో నీవు నేను ఇంక్రీజ్ అవ్వాలి అంతే. అంటే దానికి అర్థం ఇంకా నీవు నేను పరిశుద్ధాత్మను ఆశ్రయించుకొని వాక్యం భుజించాలి, ప్రార్థన ఇంకా చేసుకోవాలి, ఇంకా దేవుని స్తుతించుకొని దేవుని శక్తిలో ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు జరుగుతుంది అనమాట. డివైన్ పవర్ లో ఇంక్రీజ్ అవ్వాలి. డివైన్ పవర్ లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు తప్పకుండా జరుగుతాయి అంతే. ఎందుకంటే పునరుద్ధాన శక్తి, కొత్త జన్మించిన మన ఆత్మ నుండి బయటకు రిలీజ్ అవ్వాలి. మన ఆత్మ నుండి దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతున్నామా? అవ్వాలి. ప్రియులారా, నీ యొక్క ఆత్మ నుండి దేవుని యొక్క పవర్ రిలీజ్ అవుతుందా? లేదంటే నీ ఆత్మలో మాత్రం క్రిస్తు, నీ ఆత్మలో మాత్రం ఉండడం కాదు, క్రిస్తు అంటే జీవజల నదిగా పరిశుద్ధాత్మ శక్తిగా మన నుండి ప్రవహించాలి అంతే. ఇవి విడుదల చేయాలి. ఒకటి అలాంటి ఉన్న ప్రార్థన జరగాలి అనమాట, ప్రార్థన ఆరాధన. కాబట్టి దానికి అర్థం వేరే వారిని అలాగే చేయడం లేదని నిందారోపణ వేయడానికి కాదు, వారు మీరెవరు చేయలేదని చెప్పడానికి ఉన్నది కాదు. నువ్వు చేసుకోవాలి అంతే. దేవుని శక్తి రిలీజ్ చేసుకోవాలి అంతే. దేవుని శక్తి రిలీజ్ చేయడానికి ఉన్న సమయం, మహిమ పూర్ణ క్రిస్తు యొక్క శక్తి నువ్వు రిలీజ్ చేయాలి. బై ఫెయిత్, ప్రార్థన ద్వారానే సాధి, స్తుతుల ద్వారానే అది సాధి, వాక్యం ఊహించడం వల్లనే అది సాధి, ఉట్టిగా జరిగేది కాదనమాట. కాబట్టి నువ్వు బై ఫెయిత్ నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు, ఏలియా ప్రార్థన చేశాం, దేవుని యొక్క శక్తి పైనుండి ఆకాశం నుండి దిగి వచ్చినట్టు మనం చూడవచ్చు. ఆ శక్తి దిగి వచ్చినప్పుడు చాలా మంది ఆ శక్తి ఆకాశం నుండి కిందకు తీసుకొని వచ్చినట్టు ప్రియులార మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రియులార మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి శక్తి కిందకు రావడం కాదు, మనం అలాగే అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రియులార మనం ప్రార్థన చేసినప్పుడు కొత్త జన్మించిన నీ ఆత్మ నుండి, ఆత్మలో క్రిస్తు, నీ హృదయ సింహాసనంలో క్రిస్తు నివాసం చేస్తున్నావు. హృదయ సింహాసనంలో నీ ఆత్మలో, నీ ఆత్మ క్రిస్తు రెండు ఒకటే అనమాట. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి ఆకాశం నుండి కాదు, నీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట. నీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది శక్తి. ఒకవేళ రిలీజ్ అవ్వడం లేదు అంటే నువ్వు చెక్ చేసుకోవాలి. నీ హృదయం తప్పకుండా చెక్ చేయాలి. యేసు రక్తం ద్వారా శుద్ధి చేసుకోవాలి హృదయాన్ని, మనస్సును, ప్రాణాన్ని కడగాలి. ఎందుకంటే ఈ శక్తి ప్రవహించేది ప్రాణం ద్వారా అనమాట. నీ ప్రాణం, సోల్, ప్రాణం, నీ పరిశుద్ధాత్మ. అందుకొరికి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, ఎందుకంటే వారు ఆత్మ నుండి పరిశుద్ధ నది, జీవ నది, దేవుని శక్తి సమృద్ధి ప్రవహిస్తుంది అనమాట. అందుకొరకు వారు
హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని ప్రశంస అనుభవిస్తారు అనమాట. అందుకొరకే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా నువ్వు నేను కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలి. ఇప్పుడు హృదయం కాపాడుతున్నామా? కోపం స్పిరిట్ నుండి హృదయం కాపాడుకోవాలి, చేదు స్పిరిట్ నుండి హృదయం కాపాడుకోవాలి, మర్డర్ స్పిరిట్ నుండి హృదయం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి, లెస్ట్ స్పిరిట్ నుండి హృదయాన్ని కాపాడుకోవాలి, అసూయ స్పిరిట్ నుండి హృదయం కాపాడుకోవాలి, అనేక స్పిరిట్ నుండి పరిశుద్ధ ఆత్మ లేని వాక్యం ద్వారా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. అందరి హృదయం నువ్వు కాపాడలేదేమో, కానీ నీ హృదయమైనా కాపాడుకోవచ్చు కదా. సో అదే దేవుడు కోరుతాను, నీ హృదయం కాపాడుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కాపాడి ఉంటే ప్రతి ఒక్క హృదయం కాపాడబడుతుంది, అంతే. ఈ విషయంలో మనం ఫేత్ఫుల్ ఉండాలని దేవుడు కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరి హృదయం నీవు కాపాడలే, ఇప్పుడు నీ హృదయం నీవు కాపాడుకోవాలి. ఇంకా ఇద్దరిలో నడిపించాలి, వారు కూడా వారి హృదయం కాపాడి ఉంటే అందరి హృదయం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కాపాడబడుతుంది, దుష్టనికి చోటు ఉండలేదన్నమాట. ఇప్పుడు నీ హృదయం కాపాడుతున్నామా? ఎలా ఉంది పరిస్థితి? హృదయం ఎలా ఉంది? వాక్యంతో నింపబడి ఉన్నామా? ప్రేమతో నింపబడి ఉన్నామా? లేదంటే సాతానుక అబద్ధాలు చెత్తలుతో ఉన్నాం? ఎలా ఉంది మన పరిస్థితి? కాబట్టి ఇప్పుడు ఇలా జీవదనాన్ని ప్రవహించాలి, దేవుని శక్తి ప్రవహించాలి. ప్రాణం గాయపరచబడి ఉండవచ్చు, కానీ స్వస్థ పొందుకోవాలి, అంతే. క్రిస్తు దగ్గరే దేవుని సన్నిధిలో రావాలి, క్రిస్తుతో చెప్పాలి, ప్రభు నా ప్రాణగాయం, ప్రాణములు వచ్చిన గాయం స్వస్థపరుస్తుంది. చెప్పామా? చెప్పినట్లయితే నిజంగా నువ్వు చెప్పి ఉండే ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రభు మాటలు రిసీవ్ చేసుకోవాలి. ప్రభు మాటలు పవర్ఫుల్ మెడిసిన్ అన్నమాట. ప్రభు మాటలు రిసీవ్ చేయాలి, ప్రభు మాటలు రిసీవ్ చేయాలి. ప్రభు మాటలు మన హృదయాన్ని స్వస్థపరుస్తాయి అన్నమాట, ప్రాణగాయాన్ని స్వస్థపరుస్తాయి. కాబట్టి గతకాలంలో నువ్వు గాయపరచబడి ఉండొచ్చు, ఆ గాయాలు కూర్చు గొప్పగా చెప్పుకొని బ్రతకడం కాదు దేవుని చేత. దాని నుండి స్వస్థ పొందుకొని నువ్వు అనేకులను స్వస్థపరిచే వ్యక్తి ఉండాలి, అదే దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు ఎల్లప్పుడూ నేను గాయపరచబడ అనేక గాయాలుంది అందరూ సెల్ఫ్ పిట్టి పొందుకొని నువ్వు బ్రతున్నారు, అందరూ నీతో దయ చూపాలని. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు నేను స్వస్థ పొందుకొని ఇద్దరు స్వస్థపరిచే వ్యక్తి ఉండాలి, లేదు. కాబట్టి హృదయం జీవం గల దేవుని ముందు ఓపెన్ చేయాలి. దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవా నన్ను బాగు చేయను, ఎస్ఐ నన్ను బాగు చేయను, నువ్వు ప్రార్థన చేస్తున్నామా? నా హృదయాన్ని బాగు చేయమని నిజంగా నువ్వు ప్రభుత్వం మాట్లాడే వ్యక్తి ఉండే, నిజంగా జీవం గల దేవుడు స్వస్థపరుస్తాడు, అంతే, స్వస్థపరుస్తాడు. కాబట్టి గాయంతో మనం ముందుకు వెళ్ళలేము. గాయం స్వస్థపరచబడాలి అనమాట. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు మన హృదయ గాయాలను స్వస్థపరిచినాక, ప్రాణగాయాలను స్వస్థపరిచినాక, ఇంకా ప్రాణగాయాలు స్వస్థ పొందిన నువ్వు అనేక వ్యక్తులు ఒక ప్రాణగాయాలు కట్టినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా వాడతారు. అంటే ప్రాణగాయాలు ప్రభు స్వస్థపరుస్తాడు. ప్రాణగాయాలు స్వస్థపరచబడినాక అప్పుడు ఏమవుతుంది? జీవనంలో మంచిగా ప్రవహిస్తాయి అన్నమాట. కాబట్టి దేవుని శక్తి, మనం కొత్తగా జన్మించిన ఆత్మలో సమృద్ధి ఉంది. కలిగిన దాని గురించి మాట్లాడతాను, లేని దాని గురించి కాదు. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాం. క్రిస్తువుని మనం కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం, పునరుద్ధాన శక్తి కలిగి ఉన్నాం. కానీ నీవు విడుదల చేయడం ఒక్కటి నేర్చుకోవాలి. ఆమె ఆ శక్తులు ఇంక్రీజ్ అవ్వడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ వల్ల నేర్చుకోవాలి, ఇంకా ఆ శక్తి రిలీజ్ చేయడం నేర్చుకోవాలి. ఇది ఉంటే చాలు ప్రియులారా, దానిలో ఎదగాలి. ఇది ఉంటే చాలు, మన అవసరములు మెరకలుగా అద్భుతంగా తప్పకుండా తెరచబడుతుంది. ఇంకా నీవు వేరే వారితో అడుగుకొని ఉండలేదన్నమాట, అడుగుకొని ఉండలేదు. ఒకవేళ ఇప్పుడు కూడా మనం వేరే వారితో అడుగుతున్నామంటే దానికి స్పష్టంగా అర్థం డివైన్ పవర్, డివైన్ నాచురల్లో మనం ఇంకా ఎదగలేదు, దేవుని శక్తి మన ఆత్మ నుండి ప్రవహించడం లేదు. అందుకొరకు నువ్వు ఇంకా బెగ్గరగా మార్చబడతాయి అన్నమాట. ఇప్పుడు దేవుని చిత్తమైనది, నువ్వు అడిగే వ్యక్తిగా ఎల్లప్పుడూ ఉండవద్దు, నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. డబ్బు విషయం గురించి కాదు, దేవుని శక్తి నీవు రిలీజ్ చేసే వ్యక్తి ఉండాలి. దేవుని శక్తి ప్రవహించాలి, నీ ద్వారా ప్రవహించాలి. కాబట్టి హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి, ప్రార్థనలో ఇంకా ఎదగాలి. కాబట్టి
సత్యం అన్నమాట. ప్రార్థన నమ్మకంగా చేసి ఉండే, నమ్మకంగా వాక్యం దూచుకొని ఉండే, నమ్మకంగా జీవగల దేవునితో సహవాసం చేసుకొని ఉండే, అది ఇంక్రీస్ అవుతుంది. కేవలం ఇంక్రీస్ అవడం లేదు అంటే నీవు నిజంగా జీవగల దేవునితో సమయం గడుపుతున్నామా ప్రశ్న అన్నమాట. నిజంగా జీవగల దేవునితో సమయం గడుపుతున్నామంటే శక్తి రిలీజ్ అవుతాయి. అందు జీవదనంది ప్రవేశిస్తుంది అనమాట. జీవదనంది ప్రవేశించినప్పుడు మన హృదయం పరిశుద్ధంగా కాపాడబడుతుంది అనమాట. ఎందుకంటే పరిశుద్ధాన్ని ప్రవేశించినప్పుడు మాత్రమే అది పరిశుద్ధంగా కాపాడబడుతుంది. ఇప్పుడు జీవదనందులు మన ఆత్మ నుండి ప్రవేశించలేదంటే అనవసరమైన ఆలోచనలు తప్పకుండా వస్తుంది, మాటలు జారిపోతాయి, క్రియలు జారిపోతాయి. కానీ జీవదనందులు ప్రవేశించినప్పుడు పరిశుద్ధమైన ఆలోచన మనకు వస్తుంది, మన మాటలు కూడా పరిశుద్ధమైనది, చూపు కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది, క్రియలు కూడా మేలుకరమైన క్రియలు వస్తాయి అనమాట. అది జీవదనంది కాబట్టి దేవుని చిత్తమైన దేవుడు కోరుతున్నాను, జీవదనంది ఎల్లప్పుడూ ప్రవహించాలి. నువ్వు పడుకున్నప్పుడు కూడా అది ప్రవేశిస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ అన్నది మీ ఆత్మ నుండి ఆ శక్తి ప్రశంస ఇలాగే రిలీజ్ అవుతాయి అనమాట. నువ్వు నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు బ్రతక అందా అనమాట. అది 91 కీర్తనలో మొదటి వదనములో మనం చూడవచ్చు. మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడలో విశ్రమించే అనుభవం అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం అంటే విశ్రమం అనమాట, రెస్ట్ అనమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన పనులు చేస్తాడు, నీ ద్వారా చేస్తాడు. అదొక విశ్రమం అనమాట, రెస్ట్ అనమాట. ఇప్పుడు నీవు మనసు రెస్ట్లెస్ గా ఉండవచ్చు. నేనేం చేయాలి, రెస్ట్లెస్ గా ఉండవచ్చు. ఆశీర్వాదం ఎలాగ పొందుకోవాలి, మేలు ఎలా పొందుకోవాలి, మనసు రెస్ట్ లేకుండా ఉండవచ్చు. ఇందరు కూడా కొందరికి లేదేమో. కానీ నువ్వు పరిశుద్ధాత్మ ప్రవహించినప్పుడు రెస్ట్ వస్తాయన్నమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన పనులు చేస్తాడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు చేస్తాడు. అప్పుడు డబ్బు కూర్చు నువ్వు ఇంకా బాధ ఉండలేదన్నమాట. సమృద్ధి మీ దగ్గరికి తీసుకొని వస్తాయి, పెడతాయి అనమాట. అంతే, నువ్వు అప్పుడు తీసుకొని దేవుని శుద్ధించుకొని వారిని దీవించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినాక, జీవదల నదులు ప్రవహించినాక సర్వశక్తి నీ నీడను అనుభవించే అనుభవం అనమాట. అది మహోన్నతి నీడను. కాబట్టి నీ బ్రతుకంతా ఎలా ఉండాలని దేవుడు కోరుతాను. కాబట్టి దేనిలో మనం ఇంగ్రెస్ అవ్వాలి. కాబట్టి దేనిలో ఇంగ్రెస్ అవ్వాలి అంటే పరిశుద్ధాత్మతో కలిసి మూవ్ చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను బాధపట్టద్దు. దేవజనాలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నారా ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తానంటే దేవజనాలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నారా? నీ నాలుకను పరిశుద్ధాత్మదేవుడు కాదు, దెయ్యాలు వాడినట్టే అర్థం చేసుకో. కాబట్టి మారు మనసు ముందు దేవా నా నాలుకను శుద్ధి చేయము అందే. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నారా? ఒంటరి కావచ్చు, ఇద్దరితో కలిసి కావచ్చు, దెయ్యాలు పట్టినట్టాయి హృదయం అవయవాలను. కాబట్టి హృదయంలో సాతానికి చోటు ఇవ్వద్దు. నాలుక అవయవాలను దురారంలో చీకటి శక్తులు ఇవ్వద్దనమాట. పూర్తి పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాలి. పరిశుద్ధాత్మ చిత్తలు ఉన్న వ్యక్తి అయితే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడడం అయిపోద్ది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్టి పరిస్థితిలో దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడలేదనమాట. సంఘర్షేమం కోరుతాయి అనమాట. సంఘర్షేమం కలిగేస్తే మాటలు నీ నోటి నుండి రావాలి. అదే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయితే సంఘర్షేమం అలాంటి మాటలు బయటికి వస్తాయి, రిలీజ్ అవుతాయి. కాబట్టి అకృప దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకొని దేవునికి ఆశీర్వాదాలు అనుభవించలేం. జీవగల దేవుని బాధపట్టుకొని ఆశీర్వాదాలు అనుభవించలేం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవుని సంతోషపడాలి. క్రిస్తు అదే చేశామన్నమాట. క్రిస్తు తండ్రి చిత్తం చేశాం. అలాగే మనం కూడా క్రిస్తువుకు ఆత్మ ప్రాణ శరీరం సమర్పించినప్పుడు నీవు కూడా దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతాయి అనమాట. దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతా నీవు ఖచ్చితంగా ఆశీర్వాదం అనుభవిస్తుంది. దేవుని చిత్తం చేయలేని వ్యక్తులు ఎలాగ ఆశీర్వాదం అనుభవిస్తాయి? వారి కొరకు ఎన్ని ప్రార్థన చేసినా వ్యర్థమే. కాబట్టి ఒకటి, దేవుని చిత్తంలోనికి నేను రావాలి, అందరూ రావాలి, అందరు రావాలి, నేను రావాలి, మీరు రావాలి, మనందరం దేవుని చిత్తంలోనికి రావాలి. అంతే. దేవుని చిత్తం తెలియచుకొని ఆశీర్వాదాలు ప్రేలారా అనుభవించలేము. ఇప్పుడు దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న వారు ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. పరిశుద్ధ గ్రంథం మనకు అదే స్పష్టంగా నేర్పిస్తుంది. ఒకటి ఎక్స్క్యూజ్ ఏమీ లేదనమాట.
దేవుడు క్షమిస్తాడు, పావాలు క్షమిస్తాడు, ఛాన్స్ దేవుడు ఆపర్చునిటీ దేవుడు ఇస్తాడు. కానీ మనం వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ వల్ల నేర్చుకోవాలి. కాబట్టి నాకు ఎవరు బోధించడం లేదని చెప్పడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా బోధిస్తారు, కానీ కోరుకోవాలి. పోలీసు నన్ను బోధించము, నన్ను నడిపించము ప్రభువా, నన్ను సరైన మార్గం నడిపించమని మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా హోలీ స్పిరిట్ నిరంతరం హెల్ప్ చేస్తారు. కాబట్టి వారు నా కొరకు ప్రార్థన చేయడం లేదు అని చెప్పడానికి కొన్ని సమయం కాదు, కొన్నిసారి అలా కూడా వస్తాము. వారు ప్రార్థన చేయడం లేదు, వారు నన్ను బ్లెస్ చేయడం లేదు, వారు సరిగా నన్ను చూడలేదు. జీవగల దేవుడు నిన్ను చూస్తాడు. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషుల వైపు ఎక్కువ చూడకండి, దేవుని వైపు చూస్తాం అంతే, క్రీస్తు వైపు చూస్తాం అంతే. జీవగల దేవుడు ఉన్నాడు, జీవగల దేవుడు అదే దేవుని చిత్తం అనమాట. ప్రతి ఒక్కరు జీవగల దేవుని ఆశ్రయించుకోవాలి అంతే, మనుషుల్లో కాదు. మనుషులతో కొన్నిసారి ప్రార్థన విషయాలు చెప్తాం, మరి ప్రార్థన చేస్తారంతే. కానీ గొప్ప కార్యం చేసేది గొప్ప దేవుడు అనమాట, గొప్ప దేవుడు అనమాట. కాబట్టి మహిమ అందుకుడే గొప్ప దేవునికి మనం ఇవ్వాలి. యేసుక్రీస్తు తండ్రిని మనం స్తుతిస్తాం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుని ఆశ్రయించుకొని ముందుకు వెళదాం. నీవు సిగ్గుపడలేదు, దేవుని వైపు చూస్తాం. దేవుడు ఉన్నాడు, యేసు క్రీస్తు ఉన్నాడు, యేసు రక్తం, యేసు నామం ఆశ్రయించాలి. కాబట్టి ఇంకా ప్రియులారా, మనం చూస్తే కొందరు ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో వెనక్కుండవచ్చు. ఇప్పుడు కోరిక ఉండాలి అనమాట, కోరిక తపన ఉండాలి. ఆశీర్వాదాలు అనుభవించుకోవడానికి కోరిక ఉండాలి. కోరిక ఉన్నవారు బ్లెస్సింగ్ అనుభవిస్తాయి అనమాట. బ్లెస్సింగ్ జీవోదయ నది అంటే ఆశీర్వాద నది అనమాట. అది ప్రవహించిన కొలది మెండుగా ఆశీర్వాదం అనుభవిస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ నదిను మన ఆత్మలో, మన హృదయంలో పెట్టేస్తామన్నమాట. అదే క్రీస్తు అనమాట. క్రీస్తు నుండి జీవజల పరిశుద్ధ నది ప్రవేశించినాక, అదే ప్రేరణ గ్రంథం 22వ మొదటి వచనంలో మనం చూడవచ్చు. సింహాసనం నుండి పరిశుద్ధ నది ప్రవేశించనమాట. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు, నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు జీవజల నది మన ఆత్మ నుండి ప్రవహించాలి. ఇప్పుడు నీ ప్రాణంలో ఉన్న ప్రతి ఆలోచన దేవుని చిత్తానుసారంగా ఆలోచన చేసుకోవడం నేర్చుకోవాలి. వేరే వారికి వ్యతిరేకంగా హృదయంలో చెడు ఆలోచన కలిగి ఉండవద్దు. అది పరిశుద్ధాత్మ ప్రవేశించే విషయంలో అడ్డుపడతాయి అనమాట. చెడు తలంపులు, చెడు ఆలోచన నువ్వు మాట్లాడలేదేమో, హృదయంలో తలంపు కలిగి ఉండే చాలు. వేరే వారితో కోపం హృదయంలో చాలా రోజు నుండి సీక్రెట్ కోపం పెట్టుకొని ఉండవద్దనమాట. ఒకవేళ ఉంటే చెప్పాలి, దేవా తీసివేయము, శుద్ధి చేయము, నా హృదయాన్ని వాక్యమైన గడ్గం ద్వారా తీసివేయము అంతే. నీ కూడా సహకరించాలి, క్షమించుకోవాలి అనమాట. చేదు పట్టవద్దు. అదే శుద్ధ హృదయం, పరిశుద్ధ హృదయం అలా ఉంటే ఏమవుతుంది? నదిలో ఎక్కువ ప్రవేశిస్తుంది. నదిలో ఎక్కువ ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు తప్పకుండా జరుగుతుంది, మెరకలు జరుగుతాయి. అంటే హృదయ శుద్ధి గలవారి ధన్యులు. వారి దగ్గర ఎవరైతే వస్తున్నారో వారందరూ బ్లెస్సింగ్, అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకదల అనుభవిస్తుంది. దురాత్మలు చీకటి శక్తుల నుండి విడుదల పొందుతారు, స్వస్థం పొందుతారు, వారి మేలు పొందుతారు. ఆ కృతజ్ఞతతో వారు నీకు గిఫ్ట్ ఇస్తారు. గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వు తీసుకొని దేవుని స్తుతించారు. కొందరు ఉన్నారు, వద్దు నాకు వద్దు అని చెప్పేవారు ఉండవచ్చు. ఓకే, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకోవద్దు అని చెప్పి ఉంటే తీసుకోవద్దు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకోండి, తీసుకో అంతే. హల్లెలూయా. వద్దు అంటే వద్దు, పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ చెప్పినా తీసుకో అంతే. వారిని బ్లెస్ అంతే. కాబట్టి ఇప్పుడు దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు రిచ్ అయిపోతాయి అనమాట, రిచ్ అయిపోతాయి. కాబట్టి జీవితంలో నిజంగా మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు నువ్వు రిచ్ అయిపోతుంది, సమృద్ధి వస్తాయి అనమాట. కాబట్టి జీవితంలో నువ్వు ప్రవేశించలేదు అంటే నువ్వు రిచ్గా ఉండలేదన్నమాట, గ్యారంటీ. కానీ జీవితంలో నువ్వు ప్రవేశించిన కొలది నువ్వు రిచ్ అయిపోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ప్రాముఖ్యమైన విషయం. జీవితం అనేది మన ఆత్మ నుండి ప్రవహించడం ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన హృదయాన్ని కాపాడుకోవాలి, దీనిలో మనం శ్రద్ధగా ఉండాలి, వాక్యం పోల్చుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి, దేవుని శక్తి రిలీజ్ చేయాలి నీ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ప్రతి ఒక్క విశ్వాసం నుండి జీవితాన్ని ప్రవహించినప్పుడు ఏమవుతుంది? స్తోత్రం. సాతానుకు చోటు దొరకడం కష్టమన్నమాట, పారిపోతుంది. అధికారులు తొలగిపోతాయి అనమాట. క్రీస్తు అదే కోరుతాను. దాని కొరికే ప్రభు ప్రాణం పెట్టిన సమాధి నుండి తెలియలేచి పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చేసాను.
కాబట్టి యేసుక్రీస్తు ఒకప్పుడు మనం చూడవచ్చు, యేసుక్రీస్తు ఫిజికల్ శరీరంలో యేసుక్రీస్తు మాత్రం గొప్ప పరిచర్య చేసుకొని కొందరు శిష్యులను కూడా అభిషేకించి పరిచర్య చేశారు. అప్పుడు మనం చూసినట్లయితే తక్కువ పరిచర్య జరిగినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రిస్తు ఒక శరీరంలో ఉన్నాం, లిమిట్ ఉంది అనమాట. సేమ్ టైంలో అన్ని చోట్ల వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సేమ్ టైంలో క్రిస్తువును కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్ముడు సేమ్ టైంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు ప్రభు చిత్తలు ఉన్న వారిని సేమ్ టైంలో ప్రభు వాడుతున్న టైం అనమాట ఇది. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుని కార్యాలు ఈ కాలంలో ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నీ హృదయం నీవు నమ్మకంగా కాపాడుకోవాలి, నీవు కాపాడుకోవాలి. నీ మనసు ఆలోచన డిసిప్లిన్ నేర్చుకోవాలి, నాలుక డిసిప్లిన్ నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మలైన ఇప్పుడు పరిశుద్ధాత్మదుడు నన్ను కూడా వాడతారు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఫేతులు ఉండాలి, మనలో వచ్చిన దేవునితో ఫేతులు ఉండాలి. దేవునితో నీవు ఫేతులు ఉండే, మనుషులతో కూడా నమ్మకంగా బ్రతుకుతుంది అంతే. కాబట్టి దేవునితో ఫేతులు ఉండాలి. మీలో నాలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవునితో మహిమాపూర్ణ క్రీస్తుతో మన ఫేత్ఫుల్గా ఉండాలి అంతే. అప్పుడు ఏమవుతుంది, మిగిలిన వారితో కూడా నీవు నమ్మకంగా బ్రతుకుతాయి. తప్పు కూడా నీ ద్వారా దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు అది ప్రవేశిస్తాయి అనమాట. దేవుని శక్తి ప్రవేశిస్తాయి. నీ చేయి దేవుని యొక్క ఛానల్ గా మార్చబడుతుంది, స్వస్థపరిచే చేయిగా మార్చబడుతుంది అంతే. స్తోత్రం. నీ ద్వారా ప్రభు తన పనులు చేస్తాడు, తన పని చేస్తాడు. దాని కొరకు ప్రభు మీలో వచ్చామన్నమాట. కాబట్టి నీవు నమ్మకంగా ప్రభుత్వం ఉంటే నీకు ప్రతిరోజు రివార్డ్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇటర్నల్ రివార్డు ప్రతిరోజు ఇంక్రీస్ అవుతుంది. పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకం ఉండే రివార్డు ఇంక్రీస్ అవుతుంది. నమ్మకం ఉంటే నువ్వు మహిమలు ఇంక్రీస్ అవుతుంది, దేవుని శక్తిలో ఇంక్రీస్ అవుతాయి, అభిషేకంలో ఇంక్రీస్ అవుతుంది, ఆశీర్వాదాలు నుండి ప్రవహిస్తుంది, అనేకులు నువ్వు బ్లెస్ చేస్తారు. నువ్వు అడుగువాటన్నట్టు ఊహించిన దానికంటే ఎక్కువ జరుగుతాయి అనమాట. ఎక్కువ జరగాలి, జరిగినాక అంతే జరుగుతాయి. కాబట్టి మన ఫెయిత్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఇది మామూలు, ఇది ఒక బాధ్యత దేవుడు మనకి ఇచ్చామని రెస్పాన్సిబిలిటీ ఉంది అనమాట. అందరికీ ఉంది, ఒక్కరు కాదు. ఇప్పుడు మనం దేవునితో నమ్మకంగా ఉంటే చాలు. మేలిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చేస్తాడు పరిలా. కాబట్టి యేసు రక్తంలో ఆశ్రయిస్తాం, డివైన్ పవర్ లో మనం ఇంక్రీస్ అవునాక చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది ఇంక్రీస్ కాలేదు ఉంటే మనం ఇంకా బెగర్గా మార్చబడతాయి. డివైన్ పవర్ లో ఎదే వ్యక్తి ఉండే నువ్వు ఇచ్చే వ్యక్తి మార్చబడే తేడా. కాబట్టి నీ చేతలో ఉంది అనమాట. తీర్మానం నిర్ణయించుకోవాలి. నువ్వు వేరే వారితో అడిగే స్థాయిలో ఉండాలా, ఇచ్చే స్థాయిలో ఉండాలి. అవసరములు తీర్చబడాలి అంటే నువ్వు నమ్మకంగా ఉండే చాలు. అదే ఇప్పుడు ఇలా యోసేపులో మనం చూడవచ్చు. పాత దేవుడైన కాలంలో కానీ యోసేపు పరిశుద్ధాత్మతో ఫెయిత్ఫుల్ ఉన్నా, అది మనకు కనిపిస్తుంది అనమాట, బయట కనిపిస్తుంది. పరిశుద్ధాత్మతో నేను నమ్మకంగా బ్రదైనప్పుడు చెరసాల్లో మాత్రం కాదు, అది నమ్మకంగా అది బ్రదైనప్పుడు బయటకు దేవుడు చూపిస్తాడు, శక్తి చూపిస్తాడు. కాదు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రదైన వ్యక్తులు ఫలిస్తుంది. ప్రతిరోజు ఫలం లేకుండా ఉండలేదన్నమాట. కొన్ని రోజులు ఫస్ట్ కాలంలో ఫలం లేకుండా ఉన్నారేమో కానీ ఒకటి సత్యం, జీవగల దేవునితో కలిసి బ్రతున్న వారు తప్పకుండా ఫలిస్తే ప్రియులంతా మార్పు జరుగుతాయి అనమాట. ఏమాత్రం మార్పు లేదు అంటే చెక్ చేసుకో, నువ్వు జీవగల దేవునితో నిజంగా సంబంధం ఉందా లేదా అని చెక్ చేసుకో అంతే. లేదంటే క్రిస్తుతో కనెక్ట్ అవ్వ అంతే, రక్షణ పొందు అంతే. రక్షణ పొందు నిజంగా జీవగల దేవుని సంబంధం ఉండే దాని ఫ్రూట్ తప్పకుండా రిలీజ్ అవుతుంది. ఆపలే మన స్వయంగా ఆపలేదనమాట. దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అంతే, ప్రవేశిస్తాయి అంతే, జీవితాన్ని ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆహారమైన కరం మనం చూడవచ్చు. మేము దేవుని పులిపు దేవుడు రుజువు చేస్తామన్నమాట. అది పువ్వులు కాయలు ఫలిస్తాయి అనమాట అంతే. ఫలించకుండా ఉండలేదు. జీవగల దేవుని సమయం గడుపుతున్నా నీవు ఫలించకుండా ఉండలేదు. ఒకవేళ నువ్వు ఇంకా ఫలించడం లేదంటే జీవగల దేవునితో కనెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసి, జీవగల దేవుని నిజంగా కనెక్ట్ ఉంటే నీకు ఫలిస్తే అంతే. కాబట్టి ప్రతిరోజు నీవు చెప్పలేదు నాకు భయం అని చెప్పడానికి వీల్లేదు. జీవగల దేవునితో నీకు సహవాసం ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించి వాక్యం ప్రేమతో నింపి ధైర్యం అనుగ్రహించి ధైర్యం వస్తుంది అనమాట, బలం వస్తుంది అనమాట. ప్రతిరోజు బలం లేదు అంటే దానికి అర్థం జీవగల దేవునితో కనెక్ట్ ఉందా అని చెక్ చేసుకోవాలి. జీవగల దేవునితో నిజంగా సంబంధం కలిగి ఉంటే చాలు ప్రియుల.
బలంలో నీవు ఇంక్రీస్ అవుతాయి, శక్తులు ఇంక్రీస్ అవుతాయి, దైవజ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి, పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మూవ్ చేస్తానమాట, కదలిపిస్తానమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చోటు ఉండలేదన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడిన నీవు ఒక చోటు ఉండలేదు. కొన్ని రోజులు నీవు ఉన్నారేమో, ఓకే మంచిది. ఎరుషలేములో కొన్ని రోజులు ఉండాలి, మేడగది అనుభవంలో. కానీ ప్రతిరోజు అక్కడ ఉండలే. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి వారు మూవ్ చేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు అంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. ఇప్పుడు మూవ్ చేసుకోవాలి. సోదర, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మూవ్ చేస్తున్నప్పుడు కూడా ఎరుషలేములో ఉండాలి అని అనుకోవద్దు. ఇప్పుడు దేవుని చిత్తమైనది అది ఇప్పుడు ఆమె చెప్పి మన అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తి పొందుతారు. శక్తి వచ్చినప్పుడు నీవు క్రీస్తు గురించి చెప్తారు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనే దూషణ మాటలన్నీ ఆగిపోతాయి. కానీ నువ్వు క్రీస్తు గురించి చెప్పే వ్యక్తిగా మార్చబడతాయి. క్రీస్తు ఒక సాక్షిగా మార్చబడతాయి. క్రీస్తు ఒక సౌర్య వాసన పత్రిగా మార్చబడతాయి. యెరూషలేములో స్టార్ట్ అవుతాయి. నీవు ఉన్న ప్రాంతంలో అది మొదలు పెడతాయి అనమాట. యెరూషలేం, యెహూదియా, సమరియా, భూదిగంధం దాకే ప్రిల్లరా అంటే పోలీస్ చిత్తం అన్నమాట. దేవుని చిత్తం దాకే అది జరుగుతాయి అనమాట. జరుగుతాయి. అందుకొరకు ఇప్పుడు వెళ్ళారు మనం నమ్మకంగా బ్రతుకుదాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల ఈ వాక్యం విన్న ఈ ప్రార్థనలు పాల్పొందిన మిమ్మల్ని కూడా అభిషేకించినాక మీ ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన పనులు చేయాలని, అనేకలను స్వస్థపరచాలని, అనేకలను విడిపించాలని, దేయాలను వెళ్ళగొట్టాలని, అబాధికులను నాశనం చేయాలని ప్రభు కోరుతున్నాం. కాబట్టి ఈరోజు సమర్పిస్తాం. హృదయాన్ని కాపాడుకోవాలి ప్రార్థన ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, ప్రార్థన ద్వారా మీ హృదయాన్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకోవాలి ప్రియులారా. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ చాలా ప్రాముఖ్యం. అదే యోసేపు అది కాపాడుకున్నాం అనమాట. టెస్ట్ జరిగింది. కాబట్టి యోసేపు తన హృదయాన్ని లెస్ట్ స్పిరిట్ నుండి కాపాడుకున్నాం. దురాత్మలు, వ్యభిచారం ఆత్మ నుండి, లెస్ట్ స్పిరిట్ నుండి కాపాడుకున్నాం. సో స్ట్రాంగ్ అర్థం తీసుకున్నాం అనమాట. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు జీవం గల దేవుని ఒక పరిశుద్ధ జీవితం యోసేపు కోరుకున్నామని చాలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా బ్రతుకుతున్న నిన్ను ప్రభు తప్పకుండా వాడతారు. కానీ అపవిత్ర కొరకు చోటు ఇచ్చిన వారు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడలేను. అంతవరకు నేను పరిశుద్ధ కొరకు నిలబడాలి, కోరుకోవాలి అనమాట. కాబట్టి సాతానుకు చోటు పోతుంది, లెస్టర్ స్పిరిట్ కు చోటు పోదు, కోపం, మర్డర్ స్పిరిట్, రకరకాలు స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ ఉన్నాయన్నమాట. దానికి చోటు టిబర్సలు పోద్దు. క్రీస్తుకు చోటు ఇవ్వాలి, జీవ మాటలకు చోటు ఇవ్వాలి. అంతే. పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వాలి. కాబట్టి అలాంటి వారిను దేవుడు వాడతారు. చెరసాలు వేసినా గానీ వాడబడతాయి. అంతే. పరిశుద్ధాత్మ నింపబడిన నువ్వు చెరసాల్లో ఉన్నా సరే అక్కడ కూడా బలంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడితే అంతే. ఎక్కడున్నా సరే వాడుతాయి అనమాట. నిన్ను ప్రజలకు అవసరం అనమాట. జీవితం ఉన్నది అభిషేకం నింపబడిన వారిను ప్రజలకు అవసరం, మనుషులకు అవసరం అనమాట. ప్రత్యేకంగా దురాత్మలు, చీకటి, బంధకంలో ఉన్న వారికి ఎక్కువ అవసరం. అనారోగ్యంతో వారికి అవసరం అనమాట. అవసరం ఉన్న వారు వస్తారు, అవసరం లేని వారు రాదేమో, బాధపడవద్దు. కొందరు మనం చూడవచ్చు, అవసరం లేని వారు కొందరు ఉండవచ్చు. వారి కొరకు ప్రభు మిరకలు చేయలేదు, కానీ అవసరమైన వారికే దేవుడు చేస్తాడు. మనం అర్థం చేసుకోవాలి. అవసరం లేని వారు ప్రభువుని పట్టించుకోలేదు. కాబట్టి వారు అవసరాలు ఎప్పుడైతే వస్తారో అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి వారి కొరకు నువ్వు ఎక్కువ ప్రయాసపడే అవసరం లేదని అర్థం. అవసరం ఉన్నవారు దగ్గరికి వెళ్ళాలి, అవసరం ఉన్నవారు మీ దగ్గరికి వస్తారు. ఇంకా కొందరు రాలేదు అంటే దానికి అర్థం అవసరం లేనట్టే. లేదంటే వారు శమరస్త్రీ అలాగే తెలియలేని పరిస్థితి. శమరస్త్రీకి మనం చూడవచ్చు, ముందు తెలియలేదు. యేసుక్రీస్తు దాహం తెస్తే అని తెలియలేదన్నమాట. జీవదనం ఇచ్చే వ్యక్తి అని తెలియలేదు. ఆ పరిస్థితిలో కొందరు ఉండొచ్చు. కాబట్టి తెలియపరిచింది. జీవగల సంఘం అంటే జీవనిచ్చే సంఘం అన్నమాట. అభిషేకంతో నింపే సంఘం, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన గుంపు అనమాట జీవగల సంఘం. ఇప్పుడు జీవగల సంఘం అంటే ఇప్పుడు ఇలా వేసి తప్పు పెట్టవద్దు అనమాట. బిల్డింగ్స్ కాదు. చాలా మంది ఇప్పుడు కూడా అదే అనుకున్నారు. పెద్ద పెద్ద కోట్లు, లక్షలు, బిలియన్, ట్రిలియన్ డాలర్ ఏమో సంథింగ్, సరే ఎంతైనా పెద్ద పెద్ద మందిరాలు, బిల్డింగ్ కట్టిన తర్వాత నేను పెద్ద జీవం గల దేవుని ఒక పెద్ద మందిరం కట్టామని చెప్పినట్లయితే
నమ్మకండి. అది జీవగల దేవుని ఒక మందిరం కాదు, సత్యం అనమాట. మీ కొందరికి అది జీర్ణం కావడం లేదని, కానీ సత్యం అనమాట. సత్యం వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మలైన కొత్త జన్మించిన నీవే దేవుని యొక్క సంఘం. జీవగల దేవుని యొక్క సంఘం అంటే పరిశుద్ధాత్మతో వాక్యంతో రక్షణ పొంది నిన్న దేవుని బిడ్డల గుంపు అనమాట. అదే దేవుని సంఘం. నిజమైన దేవుని సంఘం అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్తగా జన్మించిన వారి గుంపు అనమాట. వారి చెట్టు కింద ఉండవచ్చు, రివర్ సైడ్ లో ఆరాధన చేస్తారేమో, వారి ఇంటిలో ఆరాధన చేస్తారేమో, బిల్డింగ్ లో ఆరాధన చేస్తారేమో, బిల్డింగ్ లేకుండా కూడా ఆరాధన చేస్తారేమో. జీవగల సంఘం అనమాట. కాబట్టి జీవగల సంఘం ఏదైనా ప్రియులారద్ద చేసి మనం అర్థం చేసుకోవాలి. మనం మోసపోవద్దు అనమాట. మోసపోవద్దు. పెద్ద పెద్ద కోడ్లు బిజినెస్ కలిగిన వారు పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు అదే పెద్ద సంఘం అని చెప్పి ఉండే, నువ్వు నమ్మి ఉండే సత్యవాక్యాలు నువ్వు గ్రహించలేని స్థాయిలో మోసపోయినట్టు. కాబట్టి దయచేసి జీవగల సంఘం అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మని కొత్త జన్మించిన నీవు అనమాట. ఇంకా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ రక్షణ పొందిన వ్యక్తి అనమాట, ఆ గుంపు అనమాట. అదే జీవగల సంఘం. కాబట్టి జీవగల సంఘాన్ని మన తృణీకరించవద్దు. జీవగల దేవుని సంఘాన్ని దేవుడు కట్టుతున్నాం అనమాట. బిల్డింగ్ కాదు, ప్రభు కట్టేది బిల్డింగ్ కాదనమాట. ప్రభు కట్టేది నిన్ను అనమాట. నీ ఆత్మను బలపరిచి పరిశుద్ధాత్మని ప్రవహించినట్టు పరిశుద్ధంగా బ్రతికినట్టు నిన్ను ప్రభు కడుతున్నామన్నమాట. లేదంటే యేసుక్రీస్తు ఎన్నో బిల్డింగ్ కట్టేది. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. సాతాను మనను మోసం చేయవద్దనమాట. సత్యం మనం గ్రహించాలి, సత్యం గ్రహించాలి. కాబట్టి జీవగల సంఘం అంటే రక్షణ పొందిన వారు దేవుని బిడ్డల గుంపు అనమాట. అది మనకు అర్థమైపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు వారు దాన్ని ప్రవేశించినప్పుడు కదలెత్తినప్పుడు జీవగల దేవునితో వారికి సంబంధం ఉంది అని మనకు అర్థమైపోద్ది. సో కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించినాక, జీవితాన్ని ప్రవహించినాక, పరిశుద్ధాత్మ నది ప్రవహించినాక, హీలింగ్ ప్రవహించినాక, మెరకల్ నది ప్రవహించినాక అలా ఉంటే ఏమవుతుంది? అందరిని ప్రభు వాడతారు. ఎవరైతే సమర్పించుకొని ఉన్నారో వారందరినీ ప్రభు బలంగా శక్తివంతంగా వాడతారు. దానికి ఫలానా వారు కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. అందరిని వాడతారు. ఎవరైతే పరోచితలో సమర్పించారో వారందరినూ పునరుద్ధరణ క్రీస్తు తప్పకుండా వాడతారు. దానికి లేబెల్ కూడా ఉండలేదు. క్రీస్తు మాత్రమే లేబెల్. ఆమేన్. క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. నజరుడైన యేసు క్రీస్తు అంతే. హల్లెలూయా. దానికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని చేతుల్లో బలంగా జీవంగల దేవుడు మనల్ని అభిషేకించే దేవుడు వాడినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవా మీరు సర్వశక్తి మందులు సర్వజాని గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. తండ్రి దేవా కూడి వచ్చిన వారందరిని బట్టి ఉంది ఆత్మ బలపరచు, ప్రాణం దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నా. దేవా హృదయం శుద్ధి గారి వారి దండ్రులు మా హృదయాన్ని శుద్ధి చేయమో, కడుగుపోతండి. ప్రాణగాయాలు స్వస్థపరచబడినాక తండ్రి అనారోగ్యంతో వారిని ప్రభావపడే ముట్టి స్వస్థపరచు. తల నుండి అరకాలకు అన్ని నార్మల్ పనిచ్చిన ప్రతి ఒక్కరిను గొప్ప అభిషేకంతో కుమ్మిర్చు. మీ ఛానల్ గా తండ్రి ఉండే చాలు తండ్రి. మీ చేతులు మేము ఉండే చాలు ప్రభు. మీ చిత్తానుసరంగా మమ్మల్ని అందరినీ అభిషేకించి గొప్పగా బలంగా మీ చిత్తానుసరం వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. మెట్టి 20,000 కొరకు వాడుకోమని తండ్రి. పరిశుద్ధాత్మందరు సమృద్ధి మా అందరి నుండి ప్రవేశించిన దేవుని డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ లో ద నేమ్ ఆఫ్ జీసస్ మేమందరం ఇంగ్రేస్తావు. నాకు ఆ కృప తండ్రి దయచేయమవుతాను. మీ కృప ద్వారానే సాధ్యం. పరిశుద్ధాత్మతో కుమరించండి. ఈ రోజు మైత్రి కార్యాలు దేవ ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారి దగ్గర గొప్ప కార్యాలు ప్రభావ మీరు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. ఓహిబన దేవ నూతన అభిషేకంతో కుమ్మరించండి. దేవ అవసరములు మెరకలుగా తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహిబన సిక్క ఆరాధన తండ్రి కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని అభిషేకంతో ప్రభావ మీరు నింపినట్టు ఉందన్న ప్రతి ఒక్కరిని మీరు బలంగా తని మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థన చేసింది. బలపరుస్తుంది కృప వెంబడి అధికమైన కృప తండ్రి దయచేయండి. మంచి దూదలు కాపుదల తండ్రి మాకందరకు ప్రభు మీరు అనుగ్రహించడం ఉందన్న మీరు రక్తంగా అభిస్తాం. మహిమగలదా మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.